హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, రజనీస్ హెల్త్ కేర్ సెంటర్, కర్నూలు. ఈరోజు మనము డేంజర్ సైన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ సైన్స్, ఎటువంటి కండిషన్స్లో డాక్టర్ గారిని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి? ఏదైనా బ్లీడింగ్ పర్ వెజైన్ అంటే బ్లడ్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అర్లీ ప్రెగ్నెన్సీలో మనకు అలా అవుతుంది అంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉందని. లేట్ ప్రెగ్నెన్సీలో దానివల్ల ఏదైనా అబ్రప్షన్ కానీ, ప్రీటర్మ్ డెలివరీ కానీ, నార్మల్ డెలివరీ పెయిన్స్ కూడా అయి ఉండొచ్చు. తర్వాత లీకింగ్ పర్ వెజైనం, ఉమ్మనీరు కారిపోవడం. ఉమ్మనీరు కారిపోతుంటే మనం దాన్ని లేట్ చేస్తే మనకు ఇన్ఫెక్షన్స్, బేబీకి మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. కడుపు నొప్పి అనిపిస్తున్నా కూడా, కడుపు నొప్పి ఉంటే అబార్షన్ ఛాన్సెస్, ప్రీటర్మ్ డెలివరీ ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. బేబీ మూమెంట్స్ తక్కువగా అనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మనకు మినిమం 10 మూమెంట్స్ పర్ డే, అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు కనీసం 10 మూమెంట్స్ అన్నా ఉండాలి ప్రెగ్నెన్సీలో. దానికన్నా తక్కువ ఉన్నాయి అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సడన్గా కాళ్ళు వాయడము, చేతులు వాయడం, మొహం వాయడము, తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బీపీ ఏమన్నా వస్తుందేమో అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మనకు అంతకుముందు బీపీ లేని వాళ్ళకు కూడా కొత్తగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనం అర్లీగా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం ద్వారా మనము ఫర్దర్ కాంప్లికేషన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోగలము. థ్యాంక్ యూ.